ఎందుకంటే పెళ్లి అనే ఒక సిస్టమ్ తోటి నిజంగా అటు జెంట్స్ లైఫ్ లేడీస్ లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. అది ఏదో పెద్ద క్రైమ్ లాగాను ఒక టెర్రరిజం లాగా జరుగుతున్న సీన్లు ఈ రోజున ఖచ్చితంగా ఇలాంటి మ్యాటర్స్ ఏమున్నా కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ 3 ఇయర్స్లో ఏమి ఇవ్వాలో ఇచ్చి పడేయాలా, ఏం సెటిల్మెంట్లో అయిపోవాలా, లేకపోతే ఏం పనిష్మెంట్లో అయిపోయి ఎవరి దారిని వాళ్ళు ఉండేలాగా ఉంటే ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడినట్టు అవుతాం. అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. పరిస్థితి ఎట్లా అయిందంటే 10 ఏళ్ళు లోయర్ కోర్టులో ఫైటింగ్ జరిగే, ఇప్పుడు మళ్ళీ నేను అప్పీల్ వేసానండి అంటున్నావు. అప్పీల్ నడుస్తా ఇది ఉంటుంది. అయిపోతుంది మేడం, 1 year లో అయిపోతుంది. ఎందుకంటే అప్పీల్ మ్యారేజ్ అమ్మా, అయింది. వినండి అప్పీల్స్ ఎప్పుడు కూడా అలా మేము అడ్వకేట్స్ గా తల్లి ప్రాక్టీసులు లాయర్ చేస్తున్నాం గారు కదా, అన్నారు ఈ ప్రూఫ్లు కాగితాలు పెళ్లి కడిస్తే పెడతాము వేస్తాము ఇక అంతే. అక్కడ ఇంకో 5 years నడుస్తుంది. హైకోర్టులో ఉందా అప్పీల్? హైకోర్టులో ఇలా వేయగానే అలా ఇచ్చేయడానికి ఆ హైకోర్టుకి ఏం పని లేదా? స్టేట్ మొత్తానికి అక్కడ ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకే క్రౌడ్ ఎక్కువైపోయి 8 ఏళ్ళు పడుతుంటే హైకోర్టులో అలాగే పడుతున్నాయి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఈ అంతే, ఇంకా అమ్మాయి ప్రాసెస్ ఇంకా ఇద్దరు మాట్లాడకండి అమ్మా, ఇంకా ప్రాసెస్ అంతా. మీరు ఒక చట్ట ప్రకారం ఎంత రిలీఫ్ తెచ్చుకోగలరో అంతా తెచ్చేసుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలనుకుని ఇక్కడికి వచ్చారు మీరు? ఇతను మేము కొంచెం మాట్లాడుకొని కలిసి ఉన్న ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మదరు పనికిరావు. 8 years విడిపోయిన కేసుల్లో మళ్ళీ 2020లో ఈ అమ్మాయితో టచ్ లో ఉన్నారు, 4వ వైఫ్ తో. అందుకు నన్ను ఇలా డైవర్స్ 8 years కోర్టుల చుట్టూ నడుస్తున్న కేసులో ఇంకొక అమ్మాయి enter అయిపోయిన అప్పటికి life లో 3 years మేడం ఈ అమ్మాయి. అరే భాయ్ ఏదో ఒకటి ఇప్పటికైతే అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి అమ్మాయి ఏంటి? 4 ఏళ్ల నుండి టచ్ లో ఉన్న ఆ అమ్మాయి, అమ్మాయి అమ్మాయినే 4 ఏళ్ల చేసుకున్నారు. నుంచి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు. నీకేం కావాలని ఇక్కడికి వచ్చావు? నేనేమంటున్నానంటే మేడం, ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఉండగానే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అబ్బాయిని ఇచ్చేటప్పుడు అబ్బాయి ఇంటికి రావాలి కదా మేడం. నా ఇంటికి రాలా, నేను కిందే ఉన్నాను. వస్తే నేను భార్య ఉన్నానని తెలిసిద్ది, ఇది ఇదని చెప్పేది. సరే వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, నీకేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఆ పిల్ల ఉండగట్టు అయింది కదా మేడం. తప్పే, పనిష్మెంట్ పడుతుంది. ఆ అమ్మాయిని కూడా పెళ్లి కాని పిల్లని ఇట్లా షో చేసి బయట ఇద్దరు పిల్లలు అన్ని తెలిసి, అదే వాళ్ళని పిలిచి ఇంకా ఇట్లా పెండింగ్ ఉండగా అట్లా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు, పైనే ఉన్నాడు. మళ్ళీ ఆ వైఫ్ రాలేదు, మళ్ళీ ఎక్కడో డ్రామా, మళ్ళీ ఇంకో డ్రామా. అయితే నాకు తెలియక మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంది మేడం ఇలా అని అడుగుతున్నా. కేసులు వేసావు, హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవేమీ లేకపోతే ఇటువంటి టీవీ షోస్ ఇమీడియట్ గా మాట్లాడడం, ఇమీడియట్ గా సెటిల్ చేయడం. అన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా మేము పిలిస్తే ఏమంటాడో తెలుసా? మీకేం పని లేదా, మమ్మల్ని పిలుస్తున్నారా అంటాడు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి ఒక 5-6 అడ్వకేట్లు నడుస్తున్నారు. మీకు అన్నిట్లో నువ్వు పార్టీని పర్సన్ చేసుకుంటున్నావు, ఆయన కొన్ని అడ్వకేట్స్ని పెట్టి నడిపిస్తున్నాడు. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎవరికేం రిలీఫ్లు రావాలో కోర్టు పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఇది 8 ఏళ్ళు ఫైట్ చేయకుండా గబగబా ఉండి అరే ఈ నిన్న మొన్నటి ఇష్యూ అండి ఏదో ఒకటి తేల్చండి అంటే ఈ 8 ఏళ్ల టైంని మీకు కాపాడి పెట్టేవాళ్ళం. అర్థమవుతుందా? అతను వినేవాడు, నువ్వు వినేదానివి. చెయ్యాల్సిన ఫైటింగ్ చేసేసారు. ఇంకో 8 ఏళ్ళు ఫైట్ చేయడానికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా మేడం, పెండింగ్ ఉండగానే అందుకు వచ్చి నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బైగామీ కేసు ఫైల్ చేసేసి. అర్థమవుతుందా? నీ దగ్గర అన్ని ఎవిడెన్స్లో ఉన్నాయి. ఎక్స్పర్టీ ఎవిడెన్స్, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే వేసుకో, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు వినలేదనుకో, నీకు ఆల్రెడీ 498 కేసు నడుస్తుందిగా, ఆ అప్పీల్లో ఇది పనికి వస్తుంది. అతను అప్పీల్కి వెళ్ళాడు కదా పనిష్మెంట్ పడిందని, అందులో ఇది పనికి వస్తుంది. బెటర్ ఆప్షను మీ అడ్వకేట్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ అడ్వకేట్ ద్వారా కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడుకోవడానికి చూడండి. ఎందుకంటే మీవే 20 lakhs ఉన్నాయి. మీకు ఆ 20 lakhs ఎక్కడ ఆర్డర్ అవ్వాలి ఇంతవరకు? మీకు డైవర్స్ కేసులో అది ఆర్డర్ అవుతుంది, అర్థమవుతుందా? లేదా డీవీసీ కేసులో అది ఆర్డర్ అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారుగా, నా 20 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ నాకు ఇప్పించండి. మంత్లీ మెయింటెనెన్స్ మీరు 20,000 30,000 అడిగారు, అది 5,000 ఇంటీరియర్ మెయింటెనెన్స్ కాబట్టి 5,000 ఆర్డర్ అయింది. అది కూడా సరిగ్గా కట్టట్లేదు, కానీ ఫైనల్కి వచ్చేసరికి కట్టాలమ్మా. అది డీవీసీలో అడగండి, ఎంసీలో కూడా మెయింటెనెన్స్ అడగండి, నడవనివ్వండి. ఇవి ఇంతే. మీకు ఎలా చిటికేస్తే అయిపోదు, ఎందుకంటే ముదిరిపోయిన కేసులు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏంటి ఇలా ఉంది, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు అమ్మాయిని కూడా తెచ్చుకోలేదు. ఎవిడెన్స్ ఉన్నాయి సార్, ఎవిడెన్స్ ప్రాపర్ గా పెళ్లి కాదు, ఆల్రెడీ డైవర్స్ ఉంది కదా, ఒక డైవర్స్ ఉంది, అప్పీల్లో ఉంది. కానీ డైవర్స్ ఇన్ టైం లో అప్పీల్కి వెళ్ళినప్పుడు సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. 1 month లోపలే వెళ్ళిపోయారు, వాళ్ళు ఇన్ టైం లోనే డైవర్స్ వస్తుంది. ట్రై ఎందుకంటే 8 years అయిపోయింది. నిజంగా లాండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఒక సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ మార్క్ అండి. ఈవిడ బాధితురాలు ఓకే, కానీ కోర్ట్స్ ద్వారా ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇద్దరికి లైఫ్ అనేది లేకుండా అయిపోయింది. ఏముంది, 8 ఏళ్ళు గెలిచింది, ఓ పార్టీషన్లో ఈవిడ ఒక పోర్షన్
కింద ఫ్లాట్ లోనే ఉంటుంది అవును. నువ్వు అకామిడేషన్ అది కూడా అయిపోయింది మెయింటెనెన్స్ తీసుకోగలిగావు ఇంతే. ఆయన ఏదో ఇంకా కోట్ల చుట్టూ తిరిగి 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 పిప్ అయిపోయి ఏదో ఆల్టర్నేటివ్ వేరే అమ్మాయిని చూసుకుని వేరే ఇప్పుడు అమ్మాయిని కూడా తెచ్చి ఇంటికి తేలేదు కదా పైకి తేలా ఎక్కడో కూడా ఉన్నాడు కదా. ఇట్లా మాట్లాడకూడదు. రాంగ్ ఏదో అది పట్టుకుని మాట్లాడాలి. నీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాడా నేను ఈ అమ్మాయిని చేసుకున్నాను అని? ఆయన సీక్రెట్ గా బయటే చేసుకుంటాడు. నువ్వు కనిపెట్టావు. ఇదిగోండి నా దగ్గర ఉన్న ఆఫీసర్ ఫోన్ చేశారు మేడం, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వండి, వీళ్ళ మీద కేసు పెట్టండి అంటావు. నువ్వు హైకోర్టులో ఉన్న కోర్టులో అది వాడుకోండి అమ్మా. ఇప్పుడు మేము పిలిస్తే అతను రాడు. ఇది మేము సెటిల్ చేసే అంత పెద్ద కేసు కూడా కాదు. అంటే ప్రొసీడింగ్స్ కూడా కాదు. మాకు రైట్స్ లేవు ఈ కేసులో మాట్లాడడానికి. మాకు రైట్స్ లేవు. కాకపోతే మా వ్యూయర్స్ కి చెప్పేది ఏంటంటే, మా వ్యూయర్స్ కూడా కాదు, కొంచెం లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి ఆలోచించే వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ అమ్మాయి 8 years కోర్టులు చుట్టూ తిరిగి సఫర్ అయ్యింది. ఆ అబ్బాయి కోర్టుల చుట్టూ తిరిగి సఫర్ అయ్యాడు. సెటిల్మెంట్లు ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా అవసరం. లేదా లీగల్ ప్రొసీడింగ్స్లో సెటిల్మెంట్ కుదరట్లేదు అనుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ కొంచెం ఫాస్ట్గా 3 years లోపు అయిపోయేలాగా, వరస్ట్ కండిషన్లో 3 to 4 yearsలో అయిపోయేలాగా సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా టీవీ షోలు చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి అందరికీ క్లారిటీ వస్తుందండి. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల, పెళ్ళి అనే సిస్టమ్ వల్ల. అది ఆపేస్తారు. ఒక స్టేజ్ తర్వాత చేసుకోవడానికి అమ్మాయిలు భయపడతారు, అబ్బాయిలు భయపడతారు. ఎందుకంటే ఈవిడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అవతల వ్యక్తి పలానా అని. అంత హోమోసెక్సువల్ ఫీలింగ్స్ ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం చేశాడు ఒక రకంగా. ఆవిడకి వేరే ఆల్టర్నేటివ్ ఉంది, కక్ష, సైకలాజికల్ డిప్రెషన్, కోర్టుల చుట్టూ తిరగడం. అదే నిజాయితీగా ఉంటే చేసుకునేదో కాదు. పైగా ఎదురు 20 లక్షలు వసూలు చేశారు. ఈవిడ వైపు ఈవిడ వర్షన్ ఈవిడ కరెక్ట్, ఆయన వైపు ఆయన వర్షన్ ఏంటి? నేను 8 ఏళ్ళు తిరిగాను, గెలిచాను, డైవర్స్ కేసు, నేను ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవద్దా అని ఆయన. అసలు హోమోసెక్సువల్ ఉన్న వ్యక్తి నీకు పెళ్ళైందో నాకు అర్థం కాలే. సో ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్న ప్రొసీడింగ్స్లో మేము ఇన్వాల్వ్ అయ్యే టాపిక్ కాదమ్మా. అర్థమవుతుందా? మీరు ఆ బైగామి కేసుకి సంబంధించి కేసు ఫైల్ చేయండి. ఉన్న అన్ని కేసుల్లో ఆ ఎవిడెన్స్లు వాడండి. మిగతా అన్ని కేసులు కూడా అతను పనిష్మెంట్ పడతాయి. నెక్స్ట్ ఆ హౌస్ ఏదైతే ఉందో అది మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయమని అడగొచ్చు. మీకు అది కూడా సక్సెస్ఫుల్ గానే అవుతుంది. ఆల్రెడీ సగం రిజిస్ట్రేషన్ అయ్యింది, సగం జాయింట్ గా. రిమైనింగ్ కాంపెన్సేషన్ రూపంలో రావాలి నీకు. రిమైనింగ్ ఉంది కదా అతనిది, మిగతా నీకు కాంపెన్సేషన్ రావాలి కదా, డీవీసీలో వస్తుంది. ఆ ప్రాపర్టీని నీకు పేమెంట్ చేయట్లేదు కదా మెయింటెనెన్స్, ఆ ప్రాపర్టీని అటాచ్ చేయి పక్క పోర్షన్. ఆయనకు ఒక 50% ఉంది కదా. జడ్జి గారు అదే అన్నారు, బిల్డింగ్ మొత్తం ఇచ్చి ఆ అమ్మాయికి 15 lakhs ఇచ్చేసి ఇదంటే నేను ఇవ్వను అని ఇలా తిప్పుతున్నాడు తను. అప్పుడే అన్నారు. అంటే మీ మ్యారిటల్ రిలేషన్ 2 years, కానీ అతను చేసిన క్రైమ్ ఎక్కువ కదమ్మా. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడుగా. నువ్వు ఆల్రెడీ ఒక సెకండ్ మ్యారేజ్కి ఎందుకు ఎంటర్ అయ్యో 20 లక్షలు ఇచ్చి మంచిగా ఇక్కడ నుంచి అన్నా లైఫ్ బాగుండాలని. ఆ లైఫ్ని ఇతను స్పాయిల్ చేశాడు. అందుకు నువ్వు 8 ఏళ్ళు పిప్పు చేసావు. కనీసం ఆయనకు బుద్ధి ఉంటే జడ్జి గారు చెప్పింది ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా అంటే ఆ అబ్బాయికి సపోర్ట్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా క్రూయల్. నీకు సపోర్ట్ చేయలేకపోతున్నావు. నువ్వు 2 years మ్యారిటల్ రిలేషన్ కి ఎందుకు పోరాడుతున్నావు తల్లి? ఆ చేసుకోవడమే పెద్ద పనిష్మెంట్ అంటే ఇది ఇంకా పనిష్మెంట్. కరోనా 3 years వేస్ట్ అయింది మేడం. కరోనా టైంలో జడ్జి గారు ట్రాన్స్ఫర్ సిస్టమే అలా ఉండడం వల్ల ఏమైందంటే నిజంగా లైఫ్లే స్పాయిల్ అవుతున్నాయి. సో బెస్ట్ ఆప్షన్ అమ్మా మీరు లీగల్ గానే వెళ్ళాలి ఈ కేసుల్లో. ఎందుకంటే మా దగ్గర పని అన్నప్పుడు ఒక్కసారి పిలిచి ఇట్లా అని అడిగితే ఏమైంది మేడం? ఒక్కసారి వాళ్ళు ఇప్పుడు ఇదైనా కేసు ఓడిపోతాడు మేడం. ఆ పిల్ల నేను గెలుస్తాను. ఇప్పుడు మ్యారేజ్ ఫోటోస్ అడ్వకేట్స్ మాట్లాడితే బాగుంటుందమ్మా. మేము మాట్లాడడం కంటే మీరు ఇంకా చూడండి. మనమేం మాట్లాడకూడదు కదా, అడ్వకేట్లే మాట్లాడాలి. ఎంత దూరం వచ్చినాక మాట్లాడకూడదు. అన్ని కోర్టులోనే ఉండగా మేము మాట్లాడుతాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంట్లో కూడా టార్చర్గా మేడం, ఇంట్లో ఉన్నా కూడా టార్చర్. వాటర్ ఎవరు బాగా ఇది సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి, ఎదుగోండి. అది అవన్నీ మీరు కోర్టులో తెచ్చుకోవాల్సిందే. మీకు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీ కౌన్సిల్ ద్వారా కానీ లేదన్నా కేసులో జడ్జి గారికి చెప్పి నాకు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయండి, నేను తిరగలేకపోతున్నాను, కౌన్సిలింగ్ మీరు ఇక్కడ కుదిరిద్దాం, మీడియేషన్ ఇప్పించండి అని జడ్జి గారు ఆర్డర్ ఇస్తే కంపల్సరీ మీడియేషన్ తీసుకోవాలి. అతను అలా కూడా రావట్లేదు, డీవీసీలోను ఎంసీలోను తీసుకోవాల్సి ఉంటుంది. అతను రాలేదు అంటే రావట్లేదు. అది కోర్టు లైఫ్ లాంగ్ తిప్పుతా నిన్ను ముసలి చచ్చాను అంటున్నాడు. మన సిస్టమ్ అలా ఉందనే చెప్తున్నాను నేను. మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి అతను వాడుకుంటున్నాడు, నువ్వు వాడుకుంటున్నావు. అతను తిప్పుతున్నా, నేను వస్తా అంటున్నాను మేడం, అతని లాంగ్ తిప్పుతున్నాడు. అతను ఎంత ఇవ్వగలడో అంత ఇచ్చేస్తాను, నా వల్ల కాదు అంటున్నాడు. నాకు ఇంత జీవితం నాశనం అయింది కాబట్టి నాకు ఎంత కావాలని నువ్వు అడుగుతున్నావు. ఈ ఎవ్వరికి ఉండే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రాబ్లమ్ మేము ఎట్లా చిటికేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేమా అంటున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.
కోర్టులో నడుస్తున్న జడ్జెస్ చేయలేని పని, ల్యాండ్ ఆర్డర్ చేయలేని పని, అతను మీరు పిలిచి జడ్జికి మాట్లాడతారు. చెప్పేంత అన్నట్లు వస్తాయి. కొంచెం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం బెటర్ ఇట్లాంటి కేసులు. No.